నమస్తే అండి. అమ్మ నేనుకి స్వాగతం. ఈరోజు వీడియోలో చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ తోటకూర పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తోటకూర పులుసు చేసుకోవడానికి ముందుగా తోటకూరని శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ టమాటో ముక్కలు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి చీలికలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో ముందుగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న తోటకూరని యాడ్ చేసుకోవాలి. అలాగే టమాటో ముక్కలు, ఉల్లిపాయ చీలికలు, పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవాలి. ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే కూరకి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. కొద్దిగా కారం యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొద్దిగా కారం అయితే సరిపోతుంది. ఒక కప్పు నీళ్లు కూడా వేసుకుని సిమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 3 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలి. తోటకూర పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అప్పుడు పప్పు గుత్తితో కానీ లేదంటే గరిటెతో కానీ చింతపండు, టమాటో మొత్తం మ్యాష్ అయిపోయేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనికి తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకుని నూనె బాగా వేడైన తర్వాత ఒక అర స్పూన్ మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకోవాలి. మినప్పప్పు మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కరివేపాకు, ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పులుసులో వేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర పులుసు రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది.